హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మీరంతా ఎదురు చూసిన విధంగానే మార్చి 27 అంటే నిన్న జిఏడి డిపార్ట్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఏపీ హైకోర్టులో మరి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. దట్ ఈజ్ ఓన్లీ అగెన్స్ట్ ద రిట్ పిటిషన్ 152/02 ఆఫ్ 2024కి మాత్రమే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. మిగతా అన్ని కేసులకి సంబంధించి వాళ్ళు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలేదు. అయితే అది లేట్గా మధ్యాహ్నం దాఖలు చేస్తామని చెప్పి మార్నింగ్ రిప్రజెంట్ చేయడం జరిగింది. దానిపైన మరి మధ్యాహ్నం దాఖలు చేశారు. దానిపైన వాదోపవాదాలు అనేవి నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ థర్స్డేకి, అంటే దట్ ఈజ్ ఆన్ 3rd of March ఐ థింక్, ఆ రోజుకి మరి వాయిదా వేయడం జరిగింది నెక్స్ట్ అడ్జర్న్మెంట్. దీనిపైన శివాజీ గారు, చక్రవర్తి గారు ఆ విధంగా కోరడం అయింది. ఆ తర్వాత అన్వేష మేడం గారు, అడ్వకేట్ ఎవరైతే పిటిషనర్ తరపున ఉన్నారో వారు కూడా దాన్ని ఆ రోజు మరి ఆర్గ్యుమెంట్స్కి అనేది వస్తుంది. వాళ్ళ స్టాండ్ ఏంటి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 2005 నుంచి ఉన్న అన్ని జీవోస్ని, అన్ని రిజర్వేషన్స్ జీవోస్ని, హారిజాంటల్, వర్టికల్ అండ్ రోస్టర్ పాయింట్ అన్ని జీవోస్ని కూడా మరి వాళ్ళు తన కౌంటర్ ఎఫిడవిట్లో పొందుపరచడం జరిగింది. సుమారు 70 పేజీల కౌంటర్ ఎఫిడవిట్ని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు సమర్పించినట్టుగా తెలుస్తుంది. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే కేసు త్వరితంగా పూర్తవుతుందని మనం ఆశించవచ్చు. ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్ అనేవి కూడా కొంత టైం తీసుకుంటాయి. వాళ్ళ వాదనలు, వీళ్ళ వాదనలు అన్నీ కూడా మరి జరిగాక అప్పుడు జడ్జి గారు ఈ వాయిదాలు, అడ్జర్న్మెంట్స్ అన్నీ చూసుకున్నాక అప్పుడు ఆయన విచ్ ఎవర్ ద బెస్ట్ అనేది ఆయన డిసైడ్ చేసి జడ్జిమెంట్ ఇస్తారు. అదేవిధంగా మిగిలిన పిటిషన్స్, రిట్ పిటిషన్స్ కూడా మరి జిఏడి వాళ్ళు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎప్పుడు చేస్తారు అనేది, మరి ఎంత త్వరగా చేస్తారు అనే దాని మీద కూడా ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. అభ్యర్థులు ఎవరు దయచేసి నిరాశ చెందొద్దు. నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. రిజల్ట్స్ రావాలని కోరుకునేవారు కొంతమంది అయితే, లేదు ఈ నోటిఫికేషన్ రద్దయి కొత్తగా మళ్ళీ రోస్టర్ పాయింట్స్ కరెక్ట్గా ఇచ్చి మళ్ళీ రీనోటిఫై చేయాలని కోరుకునే వాళ్ళు కొందరు. చూద్దాం, రోస్టర్ పాయింట్స్ మళ్ళీ సరిచేసి కొత్త నోటిఫికేషన్ ఇస్తారో, ఇదే మెయిన్స్ కంటిన్యూ చేస్తూ మళ్ళీ రోస్టర్ పాయింట్స్ సవరణ చేసి మరి నోటిఫై చేస్తారు. ఇవన్నీ కూడా మనం జడ్జి గారు ఏం చెప్తారో మనం చూడాల్సిన అవసరం ఉంది. సో దిస్ ఈజ్ అప్ టు నౌ. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్.